రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ వాక్యం వెల్లడగుట్టుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిం బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంట తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొట్టు వలన గొప్ప లాభము కలుగును. భక్తుడి విధంగా అంటున్నాడు, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదునని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా వాటిని ఖండించుడి. ఏలయనగా అటు క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినదేదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులని లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నారని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచువలను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవింపెను. ఏలే అనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేకభావం గలవారే ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తమును క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనసు కలిసిన వారి ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యములు మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగైనది తండ్రి. నీకు స్తోత్రములు. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం దేవా. మేము సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుంటూ నీ చిత్తమేమిటో గ్రహించుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, మేము నేర్చుకున్నవి రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన వింటిమో ఆ సంగతులన్నిటి తెలుసుకొని నీ యందు నిలకడగా ఉండుటకు కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.